హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పెసరట్టు ఏ విధంగా రెడీ చేయాలో తెలుసుకుందాం. ఇది ఎంతో సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. దీనికోసం ముందుగా 4 గంటల ముందు నానబెట్టినటువంటి పొట్టు పెసరపప్పు లేదా పొట్టు లేనటువంటి పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఇది కనీసం 4 గంటల ముందు నానబెట్టుకోవాలి. మనం పెసరపప్పు నానబెట్టుకునే ముందే శుభ్రంగా కడిగి ఈ విధంగా నానబెట్టుకోవాలి. ఈ పెసలు అన్నవి 4 గంటలు నానితే సరిపోతుందండి. ఒక కప్పు పెసర్లకి పావు కప్పు బియ్యం సరిపోతాయి. పావు కప్పు బియ్యం తీసుకోవాలి. ఇవి కూడా మనం పెసలు నానబెట్టినప్పుడే నానబెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకున్నటువంటి బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి మరియు అల్లం. ఇవి వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా తరుక్కుంటే మనకి అంత బాగుంటుంది. మనం ఈ దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందాం. దానికోసం నానబెట్టుకున్నటువంటి బియ్యం మరియు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పు వేసి ఫైన్గా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. ఇది మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ బ్యాటర్ లాగా పట్టుకోవాలి. ఏమైనా వాటర్ అవసరమైతే యాడ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పలుచగా పట్టుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, ఈ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి. దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నేను దోశ పెనం పెట్టుకుంటున్నాను. ఈ దోశ పెనం అన్నది మనకి స్టార్టింగ్ దోశలు వేసేటప్పుడు మనం పెనం కడిగి ఉంటాం కాబట్టి దోశలు అన్నవి సరిగ్గా రావు. అందుకని కొంచెం ఒక 4 చుక్కలు ఆయిల్ వేసి అప్లై చేయాలి. మనకి ఫస్ట్ దోశ కొంచెం మందంగా వచ్చినా సరే తర్వాత దోశలు చాలా పలుచగా వస్తాయి. మనం పెనం వేడెక్కేలోపు ఈ ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర మరియు అల్లం ముక్కలు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి పెనం కొంచెం వేడెక్కిన తర్వాత మనం దోశ బ్యాటర్ వేసుకొని పరుచుకోవాలి. వీలైనంత పలుచగా పరుచుకోవాలి. మనకి ఫస్ట్ వేసే దోశ కొంచెం మందంగా వచ్చినా సరే సెకండ్ టైం నుంచి చాలా పలుచగా వస్తాయి. ఈ విధంగా దోశ బ్యాటర్ పరుచుకున్న తర్వాత దాని మీద కలిపెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి మరియు అల్లం, పుదీనా ఇవి మొత్తం వేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అన్నది మనం పైన వేసుకోవాలి దోశ మీద. మనం ఫస్ట్ దోశకి కొంచెం ఆయిల్ అప్లై చేసినా సరే సెకండ్ టైం దోశకి పెనానికి ఆయిల్ అప్లై చేయకుండానే చక్కగా పలుచగా వచ్చేస్తాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఈ పెసరట్లు వేసుకున్నట్లయితే చాలా మంచిగా కుక్ అవుతాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ఈ పెసర దోశని మధ్యకి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపు కూడా తిరిగేసి కాల్చుకోవాలి. అలా కాల్చుకున్నట్లయితే మనకి లోపల ఆనియన్స్, అల్లం ఇవన్నీ మంచిగా దోశకి పడతాయండి. మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం మిగిలిన బ్యాటర్ మొత్తం పలుచగా దోశల్లాగా పరుచుకొని ఆనియన్, పచ్చిమిర్చి మరియు అల్లం ముక్కలతోటి సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఇంట్లోనే సింపుల్గా హోటల్ స్టైల్లో పెసర దోశలు రెడీ అయిపోయాయి. ఈ పెసర దోశలు మనకి అల్లం చట్నీ లేదా పల్లీ చట్నీతో చాలా టేస్టీగా ఉంటాయండి. మరిన్ని వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.